హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. అరుమలై తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. 2 hours 7 minutes రన్ టైమ్ తో ఒరిజినల్లీ తమిళ థియేటర్ గా రిలీజ్ చేసి ఇప్పుడు జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బులు స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది భయ్య మూవీ. ముందుగా చెప్పాల్సింది తెలుగు డబ్బింగ్ గురించి. సర్ప్రైజింగ్లీ చాలా నీట్ గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్ గా ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇది ఒక క్యూట్ అండ్ కూల్ బ్రెజీ ఫీల్ గుడ్ రోమ్ కమ్ మూవీ. ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా చూస్తున్నంత సేపు స్టోరీలో ఇన్వాల్వ్ చేసే ఒక వైబ్ అయితే ఉంటుంది. స్టోరీ లైన్ వచ్చేసి హీరోకి అసలు లవ్ అంటే ఏంటో తెలియదు. ఎంతో మందిని లవ్ చేసినా ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మ్యారేజ్ మ్యాట్రిమోనీ కంపెనీలో జాయిన్ అయితే అవుతాడు. అక్కడ తనకి టీమ్ లీడ్ గా అంజలి, మన తెలుగు అమ్మాయి అయిన శివాత్మిక రాజశేఖర్ గారు ఉంటారు. ఆఫీస్ నుంచి మొదలైన ప్రేమ కథ ఎలా ఇవాల్వ్ అయ్యింది అండ్ అలాగే ఎక్కడ స్టక్ అయింది, చివరికి ఏమైంది అనేదే మూవీ యొక్క బేసిక్ స్టోరీ. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్. కిషన్ దాస్ తన హీరోగా నేను చూసిన ఫస్ట్ సినిమా ఇదే. చాలా నేచురల్ గా యాక్ట్ చేశాడు. ఫన్ సీన్స్ కానివ్వండి, లవ్ సీన్స్ కానివ్వండి, చివరిలో వాళ్ళ మదర్ అండ్ హీరోయిన్ దగ్గర వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కానివ్వండి, పర్ఫెక్ట్ యాక్టింగ్ అయితే డెలివర్ చేశాడు. ఇకపోతే హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, అంజలి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. ఈ సినిమాలో తన మెచ్యూరిటీ లెవెల్ అయితే చాలా హైగా ఉంది. క్యారెక్టర్ క్లారిటీ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి ఆన్ పాయింట్ ఉంది తంది. ఈ మూవీకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యాట్రిమోనీ బ్యాక్ డ్రాప్. ఎవ్రీథింగ్ ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా చూపించారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కామెడీ సీన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా రిచ్ ఫ్రెండ్ కామెడీ అనే ఒక సీన్ ఉంటుంది. సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈటీవీ గణేశన్. ఫైనల్లీ తనకు ఒక ఫుల్ లెంత్ రోల్ అయితే పడింది. ఏదో కామెడీ కోసం యూజ్ చేయాలని కాదు, కామెడీ పండించింది. బట్ ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీని తిప్పే క్యారెక్టర్ అది. అండ్ అలాగే ఈ సినిమాకి ఇంపార్టెంట్ రోల్ కూడా. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్దరు కొట్టేశారు ఆయన. ఇకపోతే మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సీన్స్ కానివ్వండి, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా స్మూత్ అండ్ నీట్ గా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఎంగేజ్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు. సో సినిమా మొత్తం చాలా స్మూత్ గా ఒక ఫ్లో లో అయితే అయిపోయింది. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా హీరో అండ్ హీరోయిన్ మధ్య ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాక దానికోసం వాళ్ళు పెద్దగా కష్టపడకుండా వెంటనే రిజాల్వ్ అయితే చేసేశారు. సో అదంత లాజిక్ గా అయితే అనిపించలేదు. సినిమా లాస్ట్ 30 minutes కూడా ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా దాన్ని కూడా సింపుల్ గా క్లోజ్ చేశారని ఫీలింగ్ కలుగుతుంది. ఇకపోతే హీరోయిన్ యొక్క పాస్ట్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయకుండా అసలు తనకి ఏమైందో కూడా చూపించలేదు. అది కాస్త మైనస్ అని అనిపించింది. వీటన్నిటిని పక్కన పెట్టి ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే నవ్విస్తూ సరదాగా కొన్ని ప్రేమ సన్నివేశాలను చూపిస్తూ ఆఖరిలో ఎమోషనల్ గా కనెక్ట్ చేసి మూవీ అయితే నాకు బాగా అనిపించింది. సో ఇలాంటి ఫన్, లవ్ అండ్ ఎమోషనల్ సినిమాలు మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మూవీ వచ్చేసి జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ లో ఉన్న కంటెంట్ ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.